కంటికి కనిపించని కరోనా భూతం సృష్టిస్తోన్న సమస్యలన్నీ ఇన్ని కావు. పిట్టల్లా ప్రాణాలు కబళించిన ఆ మహమ్మారికి విరుగుడుగా తీసుకొచ్చిన టీకాలు కూడా సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాయి. అవి కూడా అన్నీ ఇన్ని కావు. కరోనా కలిగించిన సమస్య కంటే ఆ టీకాలు తెచ్చిన సైడ్ ఎఫెక్ట్సే అధికంగా ఉన్నాయి. అవి వ్యాక్సిన్లు కావు, విలన్లు అనే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో అకారణంగా తలనొప్పి, వాంతులు వస్తున్నాయా? ఛాతీలో నొప్పి, మోచేతులు, పిక్కల్లో వాపు వంటి సమస్యలు వస్తున్నాయా? కళ్ళల్లో మంట, చూపు మసకబారిందా? అలసట, కాళ్ళు చేతులు లాగడం, సడన్ గా స్పృహ కోల్పోవడం వంటి ఇబ్బందులున్నాయా? జ్వరం, తల తిరగటం, చెప్పలేనంత నీరసంతో బాధపడుతున్నారా? బహుశా మీరు కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసులు తీసుకునే ఉంటారు కదా. వాటి సైడ్ ఎఫెక్ట్సే ఇవన్నీ. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలానే ఉన్నాయి, కానీ మేము కొన్నే చెప్పాం. అయితే కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకు ఉన్నాయి, కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళకు ఉన్నాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్. కొన్ని ఎక్కువ తక్కువ అంతే, కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం కామన్. కోవిషీల్డ్ వేసుకున్న వారిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకుని సంవత్సరం అవుతున్నా వ్యాక్సిన్ వేసుకున్న చోట వాపు, మంటతో ఇప్పటికే చాలా మంది తలడిల్లుతున్నారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భారత ప్రభుత్వానికి సంబంధించి వైద్య పరిశోధనల అగ్రగామి సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR, ఔషధాలకు ప్రమాణాలు నిర్ధారించే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO ఇప్పుడు ఈ భయంకర నిజాలను అంగీకరించాయి. పూణేకి చెందిన వ్యాపారవేత్త ప్రఫుల్ సర్దా RTI కింద అడిగిన ప్రశ్నకు ఈ సైడ్ ఎఫెక్ట్ సమాచారాన్ని ఈ 2 అగ్రగామి సంస్థలు ఇచ్చాయి. ఈ వ్యాక్సిన్ కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయని ఈ 2 సంస్థలు వెల్లడించాయి. స్పుట్నిక్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పి, తల తిరగడం, చలి, బద్ధకం, చికాకు, ఇంజెక్షన్ చేసిన చోటు వాపు, ఆకలి మందగించడం, అప్పుడప్పుడు గొంతు కండరాల వాపు క్వైట్ కామన్ అని చెప్తున్నాయి ICMR CDSCO. కార్బీవ్యాక్స్ లోనూ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాస్తవానికి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా 2వ డోస్ ఖచ్చితంగా వేసుకోండి కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్లో ఇప్పటికీ ఉంది. వాస్తవానికి వ్యాక్సిన్లు వేసుకోవడం స్వచ్ఛందమని ప్రకటించింది. అయితే ఇష్టమైన వాళ్ళు, అవసరమైన వాళ్ళు తీసుకోవచ్చని ప్రచారం చేసింది. అదే సమయంలో బస్సులు, రైళ్లు, విమానాలు, రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించేందుకు వ్యాక్సిన్లు వేసుకుని ఉండటం తప్పనిసరి అని చెప్తూ పరోక్షంగా అందరి చేత వ్యాక్సిన్లు వేసుకునేలా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. ఈ సైడ్ ఎఫెక్ట్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీడియా, ఆసుపత్రులు, వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా ప్రజలకు తెలియపరిచారా అని ఈ పూణే వ్యాపారవేత్త ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి డేటా ఉంటే దాన్ని ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 2022 నాటికి భారతదేశంలో కనీసం 1 డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 102,70,71,261 మంది తీసుకున్నారు. వీరిలో ఇప్పుడు 92,000 మంది టీకా తీసుకున్న తర్వాత తమకు కొత్త సమస్యలు వచ్చినట్టు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సమస్య చాలా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో అంతరాలు, అవగాహన లేకపోవడం వల్ల చాలా కేసులు నమోదై ఉండవన్నది నిపుణులు చెబుతున్నమాట. దీన్ని వైద్య పరిభాషలో AEFI అంటారు. అమెరికాలో ఉండే తరహాలో మన దగ్గర కూడా AEFI వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతూ కొంతమంది డాక్టర్లు 2021 ప్రధానికి లేఖ రాశారు. మరోవైపు RTI సమాధానంలో కొన్నింటిని మాత్రమే తీసుకుని ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం తాజాగా వివరణ విడుదల చేసింది. వ్యాక్సిన్లు వేసుకుంటే కొన్ని సమస్యలు ఉంటాయనే విషయాన్ని తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నామని ప్రభుత్వం చెబుతుంది. ఏది ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని ప్రభుత్వం తాజాగా అంగీకరించడంతో ఇవి వ్యాక్సిన్లా, విలన్లా అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా తలెత్తుతున్నాయి.